హెచ్ లుకప్ అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇదేంటంటే మనం హారిజాంటల్ టేబుల్లో రో వైజ్ వాల్యూస్ సెర్చ్ చేయడానికి హెచ్ లుకప్ యూజ్ చేస్తాం. మన ఫార్ములా హెచ్ లుకప్. హెచ్ లుకప్ స్టాండ్స్ ఫర్ హారిజాంటల్ లుకప్ and can be used to retrieve information from a table. Searches for a value in a row. హెచ్ లుకప్ అంటే హారిజాంటల్ లుకప్ అని అర్థము. హారిజాంటల్ టేబుల్లో మనం వాల్యూస్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవడానికి హెచ్ లుకప్ యూజ్ చేస్తాం. బట్ మనకి తేడా ఏంటి వి లుకప్కి హెచ్ లుకప్కి? వి లుకప్ అంటే వర్టికల్ టేబుల్, కాలం వైజ్ వాల్యూస్ సెర్చ్ చేసుకుంటాం. హెచ్ లుకప్ అంటే హారిజాంటల్ టేబుల్, రో వైజ్ వాల్యూస్ సెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటామ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మా హెచ్ లుకప్లో? ఐటమ్స్ ఇచ్చాడు, పర్చేజ్ రేట్ ఇచ్చాడు, సేల్స్ రేట్ ఇచ్చాడు. మా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మౌస్, కీబోర్డు, పెన్ డ్రైవ్ అలా ఇచ్చాడు. పర్చేజ్ రేట్ ఇచ్చాడు, సేల్స్ రేట్ ఇచ్చాడు. మనం ఐటమ్ని యూజ్ చేసుకొని సేల్స్ రేట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి, ఐటమ్స్ హెచ్డిడి తీసుకున్నాను. హెచ్డి యొక్క సేల్స్ రేట్ ఎంతో కనుక్కోవాలి నేను. పెన్ డ్రైవ్ యొక్క సేల్స్ రేట్ ఎంతో కనుక్కోవాలి నేను. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకుంటాం ఫార్ములా చూద్దామా? ఇక్కడ మీరు ఐటమ్ వేసుకోండి, మీకు ఏ ఐటమ్ కావాలో ఐటమ్ నేమ్ టైప్ చేసుకోండి. మనకి ఏది కావాలి ఇప్పుడు? సేల్స్ రేట్ కావాలి. మా సేల్స్ రేట్ కావాలి. ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి, ఇలాగా బోల్డ్ పెట్టుకోండి. సో ఇప్పుడు నేను దీనికి ఆల్ టేబుల్స్ అప్లై చేస్తున్నాను. మా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఆల్ టేబుల్స్ ఇవ్వండి మా. ఓకేనా? సో ఇప్పుడు నేను స్క్రీన్ కూడా కొంచెం బిగ్ చేశాను మీకు కనిపించడానికి. ఇప్పుడు ఐటమ్ నేమ్ వేసుకోండి. మీకు ప్రింటర్ కావాలి మా. నాకు ప్రింటర్ యొక్క సేల్స్ రేట్ కనుక్కోవాలి నేను. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి కదా, ఈక్వల్ టు హెచ్ లుకప్ మా. హెచ్ లుకప్. సో కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. లుకప్ వాల్యూ తీసుకోండి మా. ఏ వాల్యూ మీరు కనుక్కోవాలి ఇప్పుడు? లుకప్ వాల్యూ అంటే ప్రింటర్ కదా. ఈ ప్రింటర్ ఇక్కడ టైప్ చేసుకున్నాం, ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి. కమా టేబుల్ అరే అన్నాడు. ఇప్పుడు మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకోండి మా. కమా ఇప్పుడు రో నెంబర్ అడిగాడు మా. రో ఇండెక్స్ నెంబర్, థర్డ్ రో మా. కాలం ఇండెక్స్ నెంబర్, కమా ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా 0 ఇవ్వండి మా. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి ప్రింటర్ సేల్స్ రేట్ వచ్చి 6500. కరెక్టే కదా? మనం ఇక్కడ ప్రింటర్ యొక్క సేల్స్ రేట్ కనుక్కున్నాము. నేను మిగతా ఐటమ్స్ యొక్క సేల్స్ రేట్ కనుక్కోవాలి అంటే ప్రతిసారి మనం ఐటమ్ నేమ్ టైప్ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి డేటా వ్యాలిడేషన్ అప్లై చేస్తాను. సో ఈ ఐటమ్ దగ్గర సెల్ సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్ క్లిక్ చేసుకోండి. టాప్ ఆఫ్ ద పేజ్లో డేటా ట్యాబ్ క్లిక్ చేసుకోండి. డేటాలో డేటా వ్యాలిడేషన్ తీసుకోవాలి. డేటా వ్యాల్యుయేషన్లో అలో దగ్గర లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మా సోర్స్ దగ్గర కర్సర్ పెట్టేసుకొని ఇప్పుడు ఐటమ్ నేమ్ రో వైజ్ ఉన్నటువంటి ఐటమ్ నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఐటమ్ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. మా ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ప్రింటర్ ఐటమ్ దగ్గర మనకి ఫిల్టర్ అనేది అప్లికబుల్ అయిపోయింది. సో ఐటమ్ నేమ్ దగ్గర ఫిల్టర్ ఆటోమేటిక్గా అప్లికబుల్ అయిపోయింది డేటా వ్యాలిడేషన్ యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడు మీరు ఏ ఐటమ్ యొక్క సేల్స్ రేట్ కనుక్కోవాలనుకుంటారో ఐటమ్ తీసుకోండి. స్కానర్ తీసుకున్నాను, చూడండి రేట్ 4500. హెచ్డిడి తీసుకున్నాను 1700. ఇలా ఈజీగా మనం వాల్యూస్ సెర్చ్ చేసుకోవచ్చు మా. అలా మీరు పర్చేజ్ రేట్ కూడా కనుక్కోవచ్చు అండి. ఐటమ్ ద్వారా సేల్స్ రేట్ కనుక్కోవచ్చు, పర్చేజ్ రేట్ కూడా కనుక్కోవచ్చు మా.